అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ నేను నా డే రొటీన్ వీడియో అనేది మీతో షేర్ చేస్తాను. మార్నింగ్ 6 నుంచి అయితే డే స్టార్ట్ అయ్యింది. అందరూ కూడా బిజీగా ఉండుంటారు. రేపు తొలేకాదశి కదా, పూజా పనులతో బిజీగా ఉండుంటారు. చాలామంది రేపు ఉత్తర ద్వాదశిని కూడా చేసుకుంటారు కదా. ఇక్కడ నేను మార్నింగ్ అయితే ఇంకోండి ఇక్కడ ఆమ్లా వాటర్ అనేది రెడీ చేసుకుంటున్నాను. ఇలా ఫ్రెష్ జ్యూస్ అయితే ఇలా తీస్తాను కదా, మనకి ఇలాగే బెటర్ అండి. అంటే తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలా కన్నా ఇలా అయితే బెటరు. ఇంకా నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను కదా. ఇప్పుడు ఆమ్లా షార్ట్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి కదా. ఆమ్లా అలాగే కొంచెం పచ్చి పసుపు, కొంచెం మిరియాలు, కరివేపాకు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసి ఒక 1 మంత్ అంటే హెయిర్ లాస్ ఉంటే కనుక మంచిగా వర్క్ అవుతుందని అంటున్నారు. నేనైతే ఇలా తీసుకుంటాను. కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసేసి ఇంకా తేనె అది ఏమి యాడ్ చేయకుండా అలా తాగుతాను అనమాట. ఇంకా మార్నింగ్ లంచ్ బాక్స్కి అయితే ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇవాళ నేను బగారా రైస్తో పాటు మష్రూమ్ కర్రీ చేద్దాం అనుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఇవి పల్లీలు, శనగలు, కాబూలి చనా ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఇలాగా ఇందులో వేసేస్తాను అనమాట. అవి ఉడుకుతాయి. ఇంకా క్లీనింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి. డే స్టార్ట్ విత్ ప్లాంట్స్ అనమాట. మొక్కలు చూసుకుంటూ వాటర్ అనేది తాగేసి ఆ తర్వాత ఇంకొన్ని వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా సంక్రాంతి కూడా వచ్చేస్తుంది కదండి మనకి. అందరూ కూడా షాపింగ్స్ ఈ బిజీలో కూడా ఉంటారు. పండగ షాపింగ్స్, అలాగే పండగ పనులు, ఫెస్టివల్ క్లీనింగ్స్, పిండి వంటలు, ఇంకంతా హడావిడిగా ఉంటుంది ఈ నెల కూడా. మార్నింగే తుడవడం అలాగే మాప్ కూడా అయిపోతుంది. ఇంకా పిల్లలు కనుక ఇంకా టైంకి నిద్రపోతే కనుక బెడ్రూమ్స్ అనేవి తర్వాత క్లీన్ చేస్తాను అనమాట. ఇంకా ఇక్కడ బాల్కనీ అయితే నీట్గా క్లీన్ చేసి ముగ్గు అయితే వేస్తున్నాను. ఇవాళ అయితే ఈ ముగ్గు వేస్తున్నానండి. గుమ్మ ముందు ముగ్గు వేసామంటే కనుక మార్నింగే ఇంకా మంచి ఫీల్ అనేది వస్తుంది నాకైతే. అంటే మంచి వైబ్రేషన్, మంచి పాజిటివిటీ ఉంటుంది. ఒక అందమైన చిన్న ముగ్గు వేసుకుంటే గుమ్మం ముందు. అయితే ఈరోజు నేను పూజ అనేది పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చేశాను మందిరం దగ్గర. ఎందుకంటే ఫ్రైడే పూజ అనమాట. అందుకని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా కూర్చొని చేసుకున్నాను. అయితే బయట వరకు నేను ఇవన్నీ కూడా పనులన్నీ చేసేసాను అనమాట. ఈ ముగ్గులో కొంచెంగా కలర్స్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. అందుకే ఈ కలర్స్ అయితే యాడ్ చేశాను. ఈ మొక్కల్లో నేను లాస్ట్ ఇయర్ పెద్ద పండగకి మా ఆడపడుచాల ఊరు వెళ్ళినప్పుడు తెచ్చిన ప్లాంట్స్ అనమాట. ఫ్రంట్ ఉన్న 2 ఒకలా ఉన్నాయి కదా, అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి మంచిగా. ఈ ఇయర్ కూడా నేను ఊరు రమ్మన్నారు కానీ ఇంకా వెళ్తానో లేదో తెలియదు అనమాట. ఇంకొంచెం చూశారు కదా ముగ్గు అయితే ఇలా అయితే వేశాను. చాలా బాగా అనిపించింది. ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేశాను లంచ్ బాక్స్ కోసం. ఇది ఈజీ రెసిపీసే కాబట్టి తొందరగానే అయిపోతుందండి. అందుకే ఇంకా కలర్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసి నెమ్మదిగా. అస్సలు నేను ఈ మధ్యన అయితే అస్సలు స్ట్రెస్ తీసుకోవాలని అనుకోవట్లేదు. అంత హడావిడి కూడా అవ్వట్లేదు అనమాట. చాలా నిదానంగా చేస్తున్నాను పనులన్నీ కూడా. ఇంక ఇక్కడ నేను కర్రీకి వచ్చేసి ఆనియన్స్ అన్నీ వేసేసి ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేశాను. మష్రూమ్ కర్రీ ఏంటంటే మనం చాలా విధాలుగా చేసుకోవచ్చు. ఇది నేను బాగా అంటే మార్నింగ్ లంచ్ బాక్స్లోకి సింపుల్గా చేసేస్తాను అనమాట. ఇలాగా జస్ట్ స్పైసెస్ యాడ్ చేస్తాను అంతే. బాగుంటుందండి. ఆనియన్స్, టమాటా ఇవన్నీ కూడా బాగా మగ్గబెట్టుకుని ఇలా స్పైసెస్ అనేవి వేసేసుకొని కొంచెం ఇవి కూడా మగ్గిన తర్వాత నేను కొంచెం వాటర్ వేసి మష్రూమ్స్ అనేవి యాడ్ చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది. అంటే ఉదయం ఈజీగా తొందరగా అయిపోవాలి కాబట్టి ఇలా కూడా చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి. ఇంక ఇక్కడ నేను రైస్కి అయితే ఇది కూడా మసాలాలన్నీ వేసేసి గీ అది యాడ్ చేసి ఇక్కడ రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి.
ఇంకా ఇవి చూసారు కదా, ఇవి ఉడకబెట్టినవి ఇవి తింటే కనుక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా మంచిది. నేను వారానికి 2-3 సార్లు అయినా సరే పెడతాను. అయితే చాలామందికి గ్యాస్ ప్రాబ్లం వస్తుందని అంటారు, కానీ మాకైతే అదేమి ఉండదు. ఎందుకంటే మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తీసుకుంటే కనుక ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. మరి ఇంకోండి కూర కూడా ఫైనల్కి వచ్చింది. లాస్ట్లో కొంచెం పెరుగు అనేది యాడ్ చేశాను. ఇక్కడ మనం క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పెరుగు పాల మీద మీగడ అలా యాడ్ చేస్తాను కదా, క్రీమ్ అది యూజ్ చేయడం మానేశాను కదా, అదే బయట నుంచి అమూల్ క్రీమ్స్ అవి, అందుకని పెరుగు కానీ మీగడ కానీ యాడ్ చేస్తాను అనమాట. ఇంక ఇక్కడ బాస్మతి రైస్ కూడా మార్నింగే నానబెట్టాను కదా, ఫస్టే హాఫ్ అన్ అవర్ అయ్యింది. ఒక అరగంట నానబెట్టిన తర్వాత అది కూడా తాలింపు అయితే వేసేసాను. ఇంకా ఇవాళ సింపుల్గా అనమాట. ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకొండి అవకాడో అనేది ఉంది. బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నారనమాట. బ్రెడ్తో ఐటమ్స్ నేను చాలా తక్కువ కదా బ్రేక్ఫాస్ట్ అనేది, సరే అవకాడో ఉంది కదా అని చెప్పి అది తీసుకొచ్చారు. ఇంకా దాంతో ఇలా అయితే నేను రెసిపీ చేశాను. చాలా ఈజీ కదా, ఇవి చాలా ఈజీ. మన సౌత్ ఇండియన్ టిఫిన్స్ కన్నా ఇవి కొంచెం ఈజీగా అయిపోయినట్టు ఉంటుంది, కానీ మా ఇంట్లో తక్కువ అనమాట. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా. ఇంకా అంబలి కూడా అనమాట, రాగిపిండితో, ప్లెయిన్ రాగిపిండి, ఇంకేం మిక్సింగ్ కాదు. ఇంకా టిఫిన్ అయితే సర్వ్ చేసేసాను. నెక్స్ట్ లంచ్ బాక్సులు కూడా పెట్టేశాను అనమాట. మార్నింగ్ అయితే హడావిడి ఇక్కడ వరకు అయ్యింది. వీళ్ళని పంపించేసి వీళ్ళకి టిఫిన్ తినిపించేసి, అంటే నీహనాకే, మిగిలిన వాళ్ళు తినేస్తారులేండి. ఇంకా వాళ్ళు రెడీ చేసుకుని పంపించేసరికి అంతా అయిపోయింది. ఇంక ఇక్కడ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొన్ని ప్లాంట్స్ అవి చూసుకుంటున్నాను. అదే ఎక్కువ ప్లాంట్స్తో స్పెండ్ చేస్తే కనుక మనకి స్ట్రెస్ అనేది బాగా తగ్గుతుందండి. నాకైతే పర్సనల్గా ఆ ఫీలింగ్ అనమాట. అందుకే ఎక్కువ మొక్కలు పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటాను అనమాట. ఇంకా దీని తర్వాత నేను పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. అంటే చెప్పాను కదండి ఇందాక, వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత చేశాను ఇవాళని. స్పెషల్గా చేసింది కదా, అంటే ఇంచుమించు ఒక 1 అవర్ అయినా పడుతుందనమాట. మార్నింగ్ అంత టైం కూర్చోవడానికి అవ్వదు కదా, 6కి లేచాను కాబట్టి లేట్గా చేశాను అనమాట. లేదు ఎర్లీ మార్నింగే చేయాలంటే మనం కొంచెం తొందరగా లేవాలి. ఇంకా తర్వాత ప్రెస్టేజ్కి వచ్చానండి నేను. అయితే నేను కుక్కర్ ఒకటి తీసుకోవాలని అనుకున్నానండి. కుక్కర్ ఒకటే యూజ్ చేస్తున్నాను కదా, ఒకటి పెద్దది కావాలన్నమాట. అది అలాగే ప్యాన్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో. ఇప్పుడు అయినాయి అవన్నీ. ఇంకోండి ఇక్కడ ఫస్ట్ అయితే నేను అన్నీ చూస్తున్నాను. ఈ కడాయిలు ఒకటి బాగున్నాయి, ట్రైప్లై కడాయిస్ అనమాట. థిక్నెస్ బాగా వచ్చింది, అన్ని సైజులు ఉన్నాయి, చిన్నది నుంచి పెద్దది వరకు. లాస్ట్ టైం మా ఫ్రెండ్తో వచ్చినప్పుడు నేను తీసుకున్నా, అంటే నేను తీసుకోలేదు, ఒక చిన్నది వేరే తీసుకున్నాను. అప్పుడు మంచిగా ఆఫర్ ఉందన్నమాట, అంటే ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది అప్పుడు. ఇప్పుడు ఆ ఆఫర్ లేదు, నార్మల్ ఆఫర్ నడుస్తుందంట. కానీ పర్వాలేదు అనిపించింది. అంటే ఇప్పుడు కుక్కర్ ఎలా కావాలి, ప్యాన్ ఒకటి అని చెప్పి వచ్చాను. గిన్నెలు చూసారా, ఇవి కూడా చాలా థిక్నెస్తో బాగున్నాయి. కుక్కర్స్ అయితే అల్యూమినియం కాకుండా నేను స్టీలే యూజ్ చేస్తున్నాను కదండి. మ్యాక్సిమం అల్యూమినియం అన్నీ కూడా మార్చేసాను, బాగా పెద్దవి మాత్రం ఉంచాను అనమాట. కూర కడాయి ఒకటి, ఇంకా బిర్యానీ కడాయి ఒకటి, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు వంటకి అవి పెద్దవి కావాలి కదా ఎలాగో, అందుకని పెద్దవి మార్చలేదు. కానీ చిన్నవన్నీ కూడా అల్యూమినియం మార్చేసాను ఎప్పుడో. ఆల్మోస్ట్ అన్నీ స్టీల్ యూజ్ చేస్తున్నాను కదా ఇంట్లో, మీకు తెలుసు, డైలీ చూస్తారు కదా వ్లాగ్స్లో. ఈ టైపే కడాయి ఉంది కదా నా దగ్గర ఒకటి. ఇంకా ఇవి సెట్స్ ఇలా ఆఫర్ కూడా పెట్టాలండి, ఆఫర్ బాగుంది. అవి 2200 అవి రెడ్ వచ్చింది. ఇంకా ఇవి అయితే కనుక స్టీల్ వచ్చేసింది, గ్లాస్ లిడ్ కాకుండా స్టీల్ లిడ్ వచ్చింది, అవి కూడా బాగుంది ఆఫర్. అయితే సైజెస్ అనేవి ఆ ప్యాన్ సైజ్ నా దగ్గర ఉన్నవే ఉన్నాయన్నమాట. అందుకే అయితే పెద్దది తీసుకోవాలి కదా ఇంకా అని చెప్పి నేను అవి తీసుకోలేదు. ఇంకా ప్యాన్ ఇది ఒకటి చూస్తున్నాను, ఇది ఒకటి కావాలి ఇంట్లో, ఇది ఒకటి లేదు. అంటే నాన్ స్టిక్ ఉంది, ఇలా క్యాస్ట్ ఐరన్ లేదనమాట. వాటర్ బాటిల్స్ అవి ఇంక వెళ్ళామంటే అన్నీ చూస్తాం కదా ఒకసారి, అలా చూస్తున్నాను. నేనైతే ప్యాన్ ఒకటి, కుక్కర్స్, ఒక కడాయి కూడా తీసుకున్నానండి. అవన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ కుక్కర్ అయితే నేను చిన్నది ఒకటి తీసుకున్నాను, 2 లీటర్స్. ఈ 2 లీటర్సే 2200 అనమాట. దీనికన్నా చిన్నది ఉంది 1.5 లీటరు, దానికి దీనికి 30 రూపీస్ వేరియేషన్ ఉంది అంతే. అందుకని ఇంకా 2 లీటర్స్ తీసుకున్నాను. స్టెయిన్లెస్ స్టీల్ అనమాట పూర్తిగా.
ఇవి పెద్దగా ఏం మాడేం పట్టదండి. సిమ్లో పెట్టుకుంటే అన్నీ కూడా బాగానే ఉంటున్నాయి. అంటే యూజేజ్ అంతా బాగానే ఉంటుంది. నా దగ్గర కడాయిలు అంటే ఇంతకుముందు కుక్వేర్ కలెక్షన్ చేయమని అడిగారు, చేశాను కూడా. ఎక్కువ వండర్ చెఫ్ కదండి. తర్వాత ప్రెస్టేజ్ ఒకటి, నేను ప్రెస్టేజ్ ఎక్కువ యూజ్ చేస్తాను. అంటే బాగుంటుందన్నమాట, ఎక్కువ కాలం వస్తాయి. చిన్న కుక్కర్ బాగుంది కదా. అంటే గమ్మున ఏమన్నా చిన్నగా చేసుకోవాలంటే దీనికి పెద్దదానికి మీడియం సైజులో ఉంది, ఇంత చిన్నది లేదు కదా అని తీసుకున్నాను. ఇంకా ఈ కడాయి ఒకటి తీసుకున్నానండి. అంటే ఫిష్ ఫ్రైకి వాటికి ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది అనమాట, స్టెయిన్లెస్ స్టీల్లో చేస్తున్నాను కానీ. అందుకని ఇది గ్రానైట్లో వచ్చింది కదా, అంటే ఇది అల్యూమినియం మీద కోటింగే అంట, గ్రానైట్లా ఉంది. ఇది ఒకటి తీసుకున్నాను, ఆయిల్ తక్కువ పడుతుంది అని చెప్పి ఎప్పుడైనా ఫ్రైస్కి అన్నట్టు తీసుకున్నాను. అది వచ్చేసి 1400 ఎంతో పడిందండి. ఇంకా ఇది అసలైందనమాట, ప్యాన్ తీసుకోవాలనుకున్నాను కదా ఎప్పటి నుంచో. నన్ను కూడా అడిగారు ఏది తీసుకుంటే బాగుంటుందని చెప్పి. నేను అప్పుడు చెప్పాను ప్రెస్టేజ్ అలాంటివి అని చూడండి, ఇండస్ వ్యాలీ కూడా బాగానే ఉందని చెప్పి. నేనైతే ఇంకా అంటే చూసి తీసుకుందాం అన్నట్టుగా స్టోర్కి వచ్చాను కదా, అందుకే ఇక్కడ తీసుకున్నాను. చాలా వెయిట్ ఉందన్నమాట. ఇది కరెక్ట్ సైజు కూడా అనమాట, అంటే నాకు కావాల్సిన సైజు ఉందన్నమాట కరెక్ట్గా. ఇది 1500 పడిందండి. అయితే సీజనింగ్ అది మనం చేయాలన్నమాట, క్యాస్ట్ ఐరన్ కదా, సీజనింగ్ మనం చేసుకోవాలి. ఇది ఒకటి తీసుకున్నాను. ముఖ్యమైన కుక్కర్ ప్యాన్ అనమాట, ఎక్స్ట్రా కడాయి వెళ్ళని తీసుకున్నాను కదా అని. ఇంకా అసలైంది ఇది కుక్కర్, 8 లీటర్స్ అండి ఇది. దీనికి అలా ప్లేట్ వచ్చింది. దీంట్లో మనకి అంటే పెద్దది కావాలి ఒకటి, ఎలాగైనా సరే మా ఇంట్లోకి అవసరం ఉంది, అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. ఇది 4000 పడింది. అంటే ఆఫర్ పోన్ అనమాట ఇవన్నీ. ఇది 4000 పడింది, 8 లీటర్స్. ఇది కూడా పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్ అండి. అల్యూమినియం కూడా సేమ్ ఇవే కలర్లో ఉన్నాయి, కానీ వాడక అవి సిల్వర్ కలర్ వచ్చేస్తాయంట. నేనైతే స్టీల్లో తీసుకున్నాను. కొంచెం అల్యూమినియం మీద కాస్ట్ ఎక్కువే ఉన్నాయి, కానీ ఇప్పుడు మరి ఇవే యూజ్ చేస్తున్నాగా, అందుకే ఇది తీసుకున్నాను అనమాట. చూసారు కదా, దీనికి మధ్యలో సైజ్ అనమాట నా దగ్గర ఉన్నది. ఇప్పుడు చిన్నది ఒకటి పెద్దది ఒకటి తీసుకున్నాను కుక్కర్ అనేది. అదండి నేను చేసిన షాపింగ్ అయితే. కుక్వేర్ కలెక్షన్ అయితే కొత్తగా తీసుకున్నాను, మీకు షేర్ చేశాను. అదండి, చూసారు కదా ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.